ఏంటిది? నేనున్నాననుకున్నారా, పోయారనుకున్నారా? అసలే చిరాగ్గా ఉన్నాను. డొంక తిరుగుడుగా మాట్లాడకుండా మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా చెప్పు. ఆ మధుమతి కోడలుగా ఇంట్లో అడుగు పెడుతుంటే కాళ్ళు విరగొట్టి బయటికి నెట్టకుండా హారతిచ్చి మరీ ఆహ్వానిస్తారా? మీకంత భయం అయితే నన్ను పిలవచ్చుగా. నాకు భయమా? ఇది అత్తయ్య, సారీ అత్తయ్య, ఏదో ఫ్లోలో అనేసాను. అయ్యో, మీకు చాలా ధైర్యం ఉంది. మీరు నాకంటే బలవంతులు. నా ధైర్యం తర్వాత చూద్దు గాని ముందు నీ ధైర్యం చూపించు. అంటే వెళ్ళి దాని కాళ్ళు విరగ్గొట్టి బయటికి నెట్టు. నేనా? నువ్వే. ఇదిగో ఇప్పుడేగా నన్ను పిలవచ్చుగా అన్నావు, ఇప్పుడు నేనా అంటావేంటే? వెళ్ళు, వెళ్ళి దాని కాళ్ళు విరగొడతావో దాని కాళ్ళే పట్టుకుంటావో నీ ఇష్టం. దాన్ని ఇంట్లోంచి బయటికి నెట్టు. ఇదిగో, లేదనుకో నీ కాళ్ళు నేనే విరగొడతాను. వామో, అది నన్ను శపిస్తుంది. నేను వెళ్ళను. ఆగవే. దీనికి ఆకారం హుండి ఎంత ఉన్నా గుండె అంత కూడా లేదు. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? మా ఇంట్లోకి ఒక బ్రహ్మరాక్షసు వచ్చి తిష్ట వేసింది శాస్త్రి గారు. మీరు శాంతి పూజ చేస్తారో క్షుద్ర పూజ చేస్తారో నాకు తెలీదు. దాన్ని వెళ్ళగొట్టడానికి ముహూర్తం పెట్టాలి. అర్థమైంది తల్లి. ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. అది పంతులు గారు. ఓష్, ఇంతేనా తల్లి? మనం ముహూర్తం పెడితే దెయ్యం దెబ్బగా పారిపోవాలి. అమ్మా, రాత్రి 11:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి అర్థమైంది. మిగతాది నేను చూసుకుంటాను. అమ్మా, మరి నా సంభావన? ఇస్తాను. తీసుకోండి. మీరేమైనా పంచభూతాలు చూసి చెప్పారా? పంచాంగం చూసి చెప్పారు. అందుకే 10 రూపాయలు ఇచ్చాను. తీసుకొని వెళ్ళండి. లేదంటే పుస్తకం చూసి చెప్పినందుకు 20 రూపాయలు ఫైన్ వేస్తాను. ఒసేయ్ మధుమతి, తెలివికి నువ్వు బాస్ అయితే ఆ తెలివే నాకు బానిసే. నీకు మొదలు పెట్టడమే తెలుసు, నాకు మొదలు నరికేయటం కూడా తెలుసు. చూపిస్తా. ఈ అనసూయ అంటే ఏమిటో చూపిస్తానే. ఏ సుసి, కలవడానికి కుదరదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఫోన్ చేసి రమ్మంటున్నావు? కలవడానికి ఎందుకు కుదరదండి? ఆ మాట అడగడానికి మీరెవరు? నేను దీని ఫ్రెండ్ని. ఓహో, జరిగిందంతా వినిపించి నన్ను ఇరికించడానికి మీ ఫ్రెండ్ని పిలిపించావన్నమాట. సరే, ఎవరొచ్చినా నేను ఇచ్చే సమాధానం ఒకటే, మన పెళ్లి జరగదు. అయితే నీకెప్పటికీ పెళ్లి జరగదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? ప్రేమించి మోసం చేశావని కంప్లైంట్ ఇస్తున్నాం. కంప్లైంట్ ఏంటి? అసలు నేను పెళ్లి చేసుకోనంటే కదా కంప్లైంట్ ఇవ్వడానికి. నేను అడిగిన హెల్ప్ చేయమను, ఇప్పుడే చేసుకుంటాను. హెల్ప్ అంటే కట్నమా? చచ్చా, ఏంటండి ఆ మాటలు? కట్నం అన్న మాట అంటేనే నాకు ఎలర్జీ. పైగా చట్టరీత్యా అది నేరం. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు కట్నం అన్నమాట నా ముందు అనకండి. మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి అభ్యుదయవాదుల్ని సభ్య సమాజం గుర్తుంచకపోవడం దురదృష్టం అండి. మీలాంటి జెంటిల్మెన్ దొరకడం మా సుశీల అదృష్టం అండి. మరి పెళ్లికి ముహూర్తాలు పెట్టేయమంటారా అండి? అలాగే పెట్టుకోండి. కాకపోతే నేను అడిగిన 10 లక్షలు ఇచ్చి అప్పుడు పెట్టుకోండి. అంటే ఆ 10 లక్షలు ఇవ్వకపోతే పెళ్లి చేసుకోరా అండి? చేసుకోలేను. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాలి, అక్కడ కోర్స్ చెయ్యాలి. దానికి కనీసం ఓ 15 లక్షలైనా కావాలి. దానికి మీ తరపున ఓ 10 హెల్ప్ చేశారనుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓహో అలాగా.
10 లక్షలు సరిపోతుందా అండి? సరిపోతుందండి. అయితే ఆ 10 లక్షలు నేనిస్తాను. థ్యాంక్స్. అదే హెల్ప్ చేస్తాను. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు వరకు ఎందుకండి, ఇప్పుడే రండి. అవునా? అలాగే వెళ్దాం పదండి. 10 లక్షలు అంటున్నారు, తీసుకెళ్ళడానికి ఏమీ తీసుకురారా? ఉండండి, బ్యాగ్ తీసుకొస్తాను. హలో, బ్యాగ్ ఒక్కటే తెస్తే షూరిటీ ఎవరిస్తారు? మీ తాత. షూరిటీ ఏంటి? మరి ఏ షూరిటీ లేకుండా 10 లక్షల రూపాయలు మీరిస్తారా అండి? హెల్ప్ చేస్తాము, కాకపోతే షూరిటీ కూడా చూస్తాము. అంటే అప్పా? మరి కట్నమా? కట్నం కాదు. అయితే ఇది అప్పు కాదు. అప్పు కానప్పుడు షూరిటీ ఎందుకు? కట్నం కానప్పుడు షూరిటీ ఇవ్వడానికి భయమేమిటి? చూడు సుశీల, నీకు ముందే చెప్పాను 10 లక్షలు ఇస్తేనే మన పెళ్లి అని. అవునా? ఈ ముక్క తనకి ప్రేమించక ముందు చెప్పావా? లేదు. కొడతావేంటి? చంపేస్తాను. ప్రేమంటే బిజినెస్ అనుకున్నావా బేరాలాడడానికి? అంతగా నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే దీన్ని ప్రేమించడం దేనికి? దాని మనసులో ఆశలు రేపడం దేనికి? 10 లక్షల కోసం దానికి అన్యాయం చేయడం దేనికి?